హాయ్ హాల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పులిహోర ఎలా చేయాలో చెప్తాను. మనం ఇంట్లో ఉన్న వాటితోటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనకి పులిహోర ఎంతైతే కావాలో అంత రైస్ తీసుకొని, లెమన్ జ్యూస్ తీసుకొని, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ రైస్లో కలిపి పక్కన పెట్టుకోండి. ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకొని బాగా వేయించండి. ఒక 50% దాకా ఆయిల్లో వేయించండి. వేయించిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోండి. నేను మినపప్పు, శనగపప్పు వేయడం మర్చిపోయాను. మీరు ఈ స్టేజ్లో అయితే అవి కూడా వేసుకొని బాగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేయండి. ఇది చేసిన తర్వాత మనకి మెయిన్ పచ్చిమిరపకాయలు ఉంటాయి. పులిహోరలకి మంచి గుడ్ లుకింగ్ ప్లస్ మంచి టేస్ట్ అనేది ఉంటుంది. పచ్చిమిర్చి మాత్రం కంపల్సరీ యాడ్ చేయాలి. లెమన్ పులిహోరకి మాత్రం ఈ పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేయండి. పచ్చిమిర్చి అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎలాంటి వీడియోలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఏ రెసిపీ మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇది ఆయిల్లో బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా అయితే కొద్దిగా సాల్ట్, లెమన్ జ్యూస్ అయితే రైస్లో కలిపి పెట్టుకున్నాం కదా, అదైతే ఇప్పుడు ఈ పోపులో అయితే వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే వేసి కలుపుకుంటాను. ఇది మనం పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి చేస్తే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా కూడా తింటారు. మేమైతే దీన్ని చిన్నప్పుడు టైగర్ రైస్ అని అనుకునే వాళ్ళము. ఎందుకంటే పులి అంటే ఇంగ్లీష్లో టైగర్ అంటారు కదా, అలా మా అన్న అయితే నన్ను టైగర్ రైస్ చేయి అని ఊరికే ఏడిపించేవాడు.